ఊహల గుసగుసలాడే చాలా పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. మంచి పేరు రావడం వేరు, చాలా పెద్ద సక్సెస్ అవ్వడం వేరు. మంచి పేరు రావడం కన్నా ఎక్కువ సక్సెస్ అవ్వడం, ఎందుకంటే సాయి గారికి ఎక్కువ లాభాలు చేకూరుతున్నాయి అన్నది ఎక్కువ సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ సంతోషంగా ఉన్నప్పుడు మా టెక్నీషియన్స్ అందరూ సంతోషంగా ఉంటామండి. ఈ సినిమా ఆ రకంగా పెద్ద సక్సెస్ అయినందుకు ఎక్కువ హ్యాపీగా ఉంది. 40 రూపీస్ 8 రూపీస్ అన్నది నిజంగానే నిజమైపోయింది. 40 రూపీస్ 8 రూపీస్ కన్నా ఎక్కువ అమ్మాల్సిందేమో బహుశా. పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు, మా సినిమా కూడా బ్లాక్లో అమ్ముడైపోతున్నాయండి. సో హ్యాపీ అండ్ ఈ సినిమాలో నాకు కూడా ఒక భాగం దక్కినందుకు చాలా 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 సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సాయి గారు అండ్ శ్రీని గారు, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఊహలు గుసగుసలాడే మా మూవీని బాగా సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజుతో 1 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయినాయి. అండ్ మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకునే ఈ కారణానికి మీరందరూ మేజర్ పార్ట్, సీరియస్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మంచి మూవీస్తో వస్తున్నాం సాయి గారికి. అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు మా అవసరాల శ్రీనివాస్ గారికి, సాయి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు పేరున అందరికీ, ఇంటికి వచ్చి చెప్పకపోయినా అందరికీ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you for encouraging us, and thank you for giving us so much love and so much support, and we hope to entertain you in the future like this. Thank you. యూఎస్లో నాకు చాలా స్టేట్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్రీబడి కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్ ఎవ్రీబడీస్ వర్క్ అండ్ దే లవ్ ద మూవీ. సో ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఉండదు. సో ఇట్స్ డెఫినెట్లీ ఏ స్మాల్ బడ్జెట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నాకు చాలా ఆనందంగా ఉందండి. మెయిన్ రీజన్ నాకేదో పేరు వచ్చింది, మా హీరోయిన్కి మంచి పేరు వచ్చింది, కెమెరామెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చింది, సాయి గారికి డబ్బులు వస్తుంది, ఇవన్నీ కాకుండా వాటన్నిటికీ చాలా ఆనందంగా ఉంది. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే మంచి సినిమా జనాలు ఎప్పుడు ఆదరిస్తారు అనేది ఎప్పుడు క్లిషేడ్ అనుకోండి. కానీ అంటే సినిమాలో ఎటువంటి కథ చెప్పినప్పుడు ఇంతకుముందు ఇందులో ఐటమ్ సాంగ్స్ లేవు, కొంచెం హ్యూమర్ కొంచెం క్లాసీగా ఉంది, ఇది జనాలకి ఎక్కదు అని చాలామంది వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్నే జనాలు చాలా బాగుంది, ఇటువంటి సినిమాలు ఇంకా తీయాలి, అండ్ ఇటువంటి మ్యూజిక్ కూడా ఎంత క్లాసీగా ఉంది, ఇటువంటి మ్యూజిక్ ఇంకా ఇటువంటి పాటలు రావాలి, అండ్ శౌర్య అండ్ రాశి అంటే ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని జనాలు కోరుకుంటున్నారు. సో నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేసినందుకు ఆడియన్స్కి, ప్రెస్కి నా డీప్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.